నమస్కారం రేషియో టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పండుగ రోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు. వేద మంత్రాలతో మార్మోగిన దేవీ చౌక్, భక్తి శ్రద్ధలతో చండీ మహారుద్ర హోమాలు. వెంకటేశ్వరుడి సన్నిధిలో ఎంపీ దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం. సూపర్ 6 హామీలను నెరవేర్చుతున్నాం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. లలితనగర్లో భారీ అన్న సమారాధన, ఘనంగా ముగిసిన నవరాత్రి మహోత్సవాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో స్థానిక కంబాల చెరువు స్వతంత్ర ఆటో స్టాండ్ వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఆదిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నె కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, సిటీ టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిమ్మల మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు దసరాతో పాటు రానున్న దీపావళి పండుగ కానుకగా ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమం ద్వారా వారి ఇళ్లలోకి తమ కూటమి ప్రభుత్వం ముందుగానే పండుగను తీసుకొచ్చిందన్నారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం షరతులు లేని సంక్షేమాన్ని అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కాశీ నవీన్, వర్రె శ్రీనివాసరావు, శెట్టి జగదీష్, బుడ్డిగ రాధ, ఒప్పలూరి జానకిరామయ్య, మరుకుర్తి రవి యాదవ్, దాస్యం ప్రసాద్, తేజోమూర్తుల తదితరులు పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సమాజంలో అత్యంత సేవా దృక్పథంతో ప్రతిరోజు కూడా ప్రతి నిత్యము కూడా వేలాది మందిని సురక్షితంగా గమ్యస్థానాలకి చేరుస్తున్నటువంటి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్లకు ఈరోజు 460 కోట్ల రూపాయలు అక్షరాల వాళ్ళ అకౌంట్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని. ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం, ఆ రోజు 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి అరాకొరగా సాయం చేస్తే ఆ 10,000 రూపాయలని ఈవేళ 50% పెంచి ఈవేళ 15,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క ఆటో డ్రైవర్కి ఈరోజు ఈ ప్రభుత్వం అందజేస్తున్నటువంటి పరిస్థితి. ఆటో డ్రైవర్ల సేవలో ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు జమ వేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమంలో పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు రామానాయుడు గారు ముఖ్య అతిథిగా రావడం, కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఒక్కటే చెప్తా ఉన్నాం, కూటమి సంక్షేమానికి కట్టుబడి ఉంది. పన్నులు వేసి ఒక పక్కన సంక్షేమం ఇస్తూ మరో పక్కన పన్నులు వేసి వాళ్ళ దగ్గర నుంచి రెట్టింపుగా వసూలు చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చెయ్యదు, చెయ్యబోదు. సంక్షేమానికి కట్టుబడడం అంటే ఓ పక్కన సంపద సృష్టించడం కూడా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. సంపద సృష్టిస్తూ ఉన్నాం, సంక్షేమం చేస్తూ ఉన్నాం. షరతులు లేని సంక్షేమం, పన్నులు పెంచని సంక్షేమం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. రాజమహేంద్రవరం దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. శనివారం అమ్మవారిని ప్రతిష్ఠించిన మండపంలో ఉద్వాసన కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్సవాలకు స్వస్తి పలికారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు దంపతులతో ఉద్వాసన పూజను ఆలయ ప్రధాన అర్చకుడు దొంతుం శెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు నిర్వహించారు.
అనంతరం అమ్మవారిని ప్రతిష్ఠించిన మండపంలో చండీ, మహారుద్ర, లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రాలతో దేవీ చౌక్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. గత 11 రోజులుగా అమ్మవారికి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన హోమంతో ఉత్సవాలు పరిసమాప్తి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సహాయ కార్యదర్శి ఆశపు దుర్గా మల్లికార్జునరావు మాట్లాడుతూ అందరి సహకారంతో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. 12వ తేదీ ఆదివారం దేవి చౌక్ లో సుమారు 10,000 మంది భక్తులకు అన్న సమారాధన జరుగుతుందన్నారు. మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ. ఈ సంవత్సరం 92వ సంవత్సరాల ఉత్సవాలు ప్రారంభించాం. 22/9/2025 నుంచి ఈరోజు 4/10/2025 శనివారంతో యొక్క 13 రోజుల యొక్క ఉత్సవాలు ముగిస్తున్నాం. ఈ సంవత్సరం ఆఖరి రోజు అమ్మవారిని ఉద్వాసన కార్యక్రమం, అమ్మవారి యొక్క స్తూపం అంటే ఆమె యొక్క గుడి నుంచి 22వ తారీఖు నుంచి ఏదైతే తీసుకొచ్చామో అదేవిధంగా పూర్ణ, కుంభ, రుద్ర, చండీ హోమాలతో ఆవిడని సాగనింపి మళ్ళీ ఈరోజు యథాస్థానం తీసుకెళ్తాం. ఈ రోజుతో ఈ యొక్క ఉత్సవాలు ముగులుతాయి. 92 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు తర్వాత 93వ సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఈ ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగడానికి మాకు సహకరించిన పత్రికా విలేకరులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా చందాదారులకి, మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోలీసు వారికి కూడా మరి చాలా సహకరించారు. ఈ ఉత్సవం భక్తులందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ చేస్తాం. ఈరోజు ఈ ఉత్సవాలు ముగుస్తున్నాయి. 93వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మళ్ళీ అలాగే 12వ తారీఖున అన్నదానం, మహా అన్నదాన కార్యక్రమం 10,000 మందికి భక్తులకి అన్నదానం ఏర్పాటు చేస్తున్నాం. అందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారని కోరుతున్నాం. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుమాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుమాటి వెంకటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించిన టీటీడీ చైర్మన్ ఈవోలకు అభినందనలు తెలిపారు. ఆమె వెంట టీటీడీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలు ఇప్పుడే ముగిశాయి, మనందరికీ తెలుసు. నేను ముందుగా చైర్మన్ గారిని, ఈఓ గారిని, అదేవిధంగా బోర్డు మెంబర్స్ని, ప్రతి ఒక్కరిని కూడా సేవ చేసినటువంటి వారిని ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన ముందుగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా, పవిత్రంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సవ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించినందున తప్పకుండా భక్తుల యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి, ఎక్కడా కూడా అటు ఇటు క్రమశిక్షణ రాహిత్యానికి లోను కాకుండా చాలా చక్కగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు ఈ పద్ధతిని అనుకరించాలి అని చెప్పారు, ఆ రకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కావచ్చు, ఎటువంటి భంగం వాటిల్లకుండా చాలా క్రమశిక్షణతోటి భక్తులు ఆ భగవంతుడి దర్శనం చేసుకున్నందున వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. భగవంతుడి చల్లని చూపులు, ఆ వెంకటేశ్వరుడి చల్లని చూపులు మన అందరి మీద ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి భక్తితో ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్ని ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మరి ఆ భగవంతుడికి అన్యాయం చేయాలి అని చెప్పి తలపెట్టిన వారికి మన చూస్తున్నాం, మన పరకామణి వంటి విషయాలు ఇక్కడ జరగటం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి వారిని ఎప్పుడు కూడా భగవంతుడు శిక్షిస్తాడు. కనుక సర్వేజన సుఖినో భవంతు అంటూ ఆ భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద, అందరి మీద ఉండాలి, ప్రజలందరి మీద ఉండాలి అని చెప్పి ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలోకి దూసుకొనిపోతుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో
కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ స్టేడియంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమ నిర్వహణను స్క్రీన్ ద్వారా ఆటో డ్రైవర్లు కూటమి నాయకులతో కలిసి లైవ్ లో తిలకించారు. గోరంట్ల చేతుల మీదుగా రూరల్ నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు అభివృద్ధి ఆగిపోకుండా చంద్రబాబు కఠోరంగా శ్రమిస్తున్నారన్నారు. త్వరలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఆటోలతో భారీ ర్యాలీగా కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు, మజ్జి పద్మ, మత్శెట్టి ప్రసాద్, చెల్లుపోయిన శ్రీనివాస్, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, అన్నందేవుల చంటి, తలారి మూర్తి, ఎంఎస్ఆర్ శ్రీను, పండూరి అప్పారావు, రొంపిచర్ల ఆంటోనీ, కోరాడ వెంకటేష్, బొప్పాన నాగేశ్వరరావు, కోటిపల్లి చంద్రశేఖర్, యానాపు యేసు, గుర్రాల వెంకట్రావు, అడప వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం మొదలవుతోంది. 2,90,000 పైచీలకు ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఇవాళ 453 కోట్ల రూపాయల పైచీలకు ఖర్చు పెట్టి వారికి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో వేసే కార్యక్రమం అమలవుతుంది. ఒకవైపు స్త్రీ శక్తి ద్వారా మహిళా శక్తిని చాటుకున్నాం. ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల రకాల 24 రకాల పెన్షన్లని 65 లక్షల మందికి ఒకటో తారీఖు కల్లా ఇచ్చే కార్యక్రమం అమలవుతోంది. తల్లికి వందనం కింద 10,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతు భరోసా కింద వారికి కూడా కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో చెప్పినన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. పక్కా గృహ నిర్మాణాలు మొదలవుతున్నాయి భారీ ఎత్తున. ఈ నెలలోనే 3 లక్షల గృహప్రవేశాలు చేయించాలన్న లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఏదైతే ఆటో స్త్రీ శక్తి వల్ల బస్సులు నిండుతూ ఉన్నాయి, ఆక్యుపెన్సీ రేషన్ పెరుగుతోంది, ఆర్టీసీ కూడా లాభాల బంధాలు వచ్చే కార్యక్రమం అవుతుంది. ఆటో కార్మికులకు నష్టం లేకుండా వారికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడమే కాదు, త్వరలోనే సొంత ఆటో పథకం కూడా ప్రవేశపెట్టాలనే ఆలోచన ప్రభుత్వం ఉందని సవినీయంగా మనవి చేస్తూ ఇవాళ కార్మిక సంక్షేమే ధ్యేయంగా మనం ముందుకు సాగుతున్నాం. వారి సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తున్నాం. ఈ రోజున ముఖ్యమంత్రి సహాయ నుంచి 7గురికి 6 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి కూడా వారికి అందింది. ఇప్పటికి 30 మందికి ఆటో కార్మికులకి 30 కుటుంబాలకి దాదాపుగా భారీ ఎత్తున వారికి కూడా సాయం చేశాం. ఇక ముందు కూడా వారికి ఆటో కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి సహాయం నుంచి కూడా సాయం చేస్తానని సవినీయంగా మనవి చేస్తూ ఇంత భారీ కార్యక్రమానికి ఇచ్చేసిన వేలాది మంది ఆటో కార్మిక సోదరులకి వారి కుటుంబాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని సవినీయంగా పనిచేస్తూ మాట తప్పని మడమ తప్పని వీరుడిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న పద్ధతికి అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం కూడా ఒక మాట మీద తీసుకుని ముందుకు సాగుతున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక లలితానగర్ లో నామన ధనరాజు చేతుల మీదుగా నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద నామనవాస ఆధ్వర్యంలో 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. శనివారం ఆలయం వద్ద సుమారు 7,000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. నామాన వాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, పంతం సత్యనారాయణ, ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మాజీ కార్పొరేటర్లు వాకచెర్ల కృష్ణ, ఇసుకపల్లి శ్రీనివాస్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని భక్తులకు ప్రసాదాలు వడ్డించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమానికి భారీగా భక్తులు తరలి రావడంతో సందడి నెలకొంది. అడారి లక్ష్మీనారాయణ, మళ్ళా వెంకటరాజు, శనివాడ అర్జున్, శ్రీరాములు, తాతాజీ, సతీష్, అంజీ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారికి నామాన వాసు కృతజ్ఞతలు తెలిపారు. తీసుకో అన్న.
మా దయచేసి అందరికీ ప్రసాదం ఉంది, ఎవరు కంగారు పడద్దు. ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది అంతే. మగవారికి వేరేగా ఆడవాళ్ళకి వేరేగా లైన్స్ ఉన్నాయి. ఆడవారికి సిట్టింగ్ కూడా ఉంది. పిల్లలు ఎవరైనా ఉంటే స్టేజ్ మీద కూర్చుని పెడతారు. పిల్లలు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే స్టేజ్ మీద వెళ్ళిపోండి. స్టేజ్ మీద మీకు సపరేట్ గా పెడతారు. చందా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆడవాళ్ళకి బజ్జీలు అయిపోయినట్టు చూడండి. జీఎస్టీ సంస్కరణలు నూతన అధ్యయనం వైపు అడుగులు వేస్తున్నాయని జిల్లా వాణిజ్య పనుల జాయింట్ కమిషనర్ బి సుధాకర్ అన్నారు. జీఎస్టీ 2.0 జీఎస్టీ సూపర్ సేవింగ్స్ రూపంలో వ్యాపార సౌలభ్యం, వినియోగదారుల రక్షణ, పారదర్శకత పెరుగుతుందన్నారు. జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై ఒక ప్రైవేటు సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సుధాకర్ మాట్లాడుతూ ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ధరల నియంత్రణలోనూ పారిశ్రామిక అభివృద్ధిలోనూ విశేష ఫలితాలను సాధిస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక కంపెనీలు దేశంలో యూనిట్లు ఏర్పాటు చేయడం, స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం పెరగడం ఈ మార్పు దిశగా సూచికలని పేర్కొన్నారు. నిజాయితీగా పన్నులు చెల్లించడం ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ కేటగిరీల వ్యాపారులు, డీలర్లు పాల్గొన్నారు. Myself, Sudhakar Rao, Joint Commissioner. I look after GST. So I'm a graduate from NIT Delhi and then postgraduate from IIT. So this is my introduction. ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే you have been witnessing so many historic initiatives. Like you have seen in 2017, GST is the major biggest reform in Indian taxation history. Other than at that time, after 8 years, why we need these reforms? ఇప్పుడు సడన్ గా ఎందుకు రిఫార్మ్స్ అంటే మీకు తెలుసు పోస్ట్ కోవిడ్ 2022 తర్వాత బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అంటే కన్స్యూమర్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ ఈవెన్ మీ బిజినెస్ మ్యాన్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఆల్ ఒక బిహేవియరల్ చేంజ్. myself Sudhakar Rao, Joint Commissioner. I look after GST. So I'm a graduate from NIT Delhi and then postgraduate from IIT. So this is my introduction. ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే you have been witnessing so many historic initiatives. Like you have seen in 2017, GST is the major biggest reform in Indian taxation history. Other than at that time, after 8 years, why we need these reforms? ఇప్పుడు సడన్ గా ఎందుకు రిఫార్మ్స్ అంటే మీకు తెలుసు పోస్ట్ కోవిడ్
2022 తర్వాత బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అంటే కన్స్యూమర్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ ఈవెన్ మీ బిజినెస్ మ్యాన్ కానీ ఆంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఆల్ ఒక బిహేవియరల్ చేంజ్. రాజమహేంద్రవరం మోరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ ఆలయంలో 35వ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, పళ్ల రసాలతో అభిషేకాలు ఆలయ ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ పర్యవేక్షణలో ఆలయ గౌరవ అధ్యక్షులు వెల్లి శ్రీను దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మేడపాటి షర్మిలారెడ్డి, యనమల రంగబాబు, గిరిజాల బాబు, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి శమీ పూజ నిర్వహించి అమ్మవారి కలశ ఉద్వాసన పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఏకహారతి, బిల్వహారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం పుష్పాలంకరణ సేవ జరిగింది. సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, విజయదుర్గ స్వీట్ స్టాల్ అధినేత కరిబండి రాజేష్ బ్రదర్స్, పోతంశెట్టి వెంకటకృష్ణారెడ్డి, కోసూరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పిల్లా లక్ష్మణరావు, మేడి దుర్గేష్, శ్రీ విజయ కనకదుర్గ ఆలయ ట్రస్ట్ సభ్యులు, విజయదుర్గ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం నబీపేట గ్రామంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో భాగంగా నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన వరికోత యంత్రాలు, పురుగు మందు, పిచికారీ డ్రోన్లను ఆయన ప్రారంభించారు. మద్దిపాటి వెంకట్రాజు మాట్లాడుతూ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పథకం అమలు ద్వారా దేశ ప్రజలకు ప్రత్యక్షంగా లాభం కలుగుతుందని తెలిపారు. రైతులు, వ్యాపారులు, సాధారణ ప్రజలకు పారదర్శక ధరలు లభించడంతో పాటు ప్రభుత్వ ఆదాయాలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగపడతాయని చెప్పారు. వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ సాంకేతికత రైతుల శ్రమను తగ్గించడమే కాకుండా పంట దిగుబడిని పెంచుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో భారీగా రైతులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మనం ఆల్రెడీ సబ్సిడీ మీద ఇస్తున్నాం కదా, చేసాం సార్. దాంట్లో కవర్ అవుతుంది. సరే చూడండి, చేతులు అట్టుకోండి. ముందుకు వచ్చి ఎంతకాలం వెనకాలంటే అందుకని ముందు పెట్టేదండి. థ్యాంక్ యూ. వెంకటరాజు నాయకత్వం, వెంకటరాజు నాయకత్వం. ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రాష్ట్ర మహిళా కారాగారంలో గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల సంక్షేమ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత హాజరై గాంధీ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆమెతో పాటు అతిథులుగా ఫస్ట్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఇన్ఛార్జ్ పి పద్మ, డిస్ట్రిక్ట్ ఫుడ్ విజిలెన్స్ ఆఫీసర్ అనంతరావు,
గైనకాలజిస్ట్ డాక్టర్ పర్వతవర్తిని, డాక్టర్ ఇందిరా భారతి రాయ్ కూడా పాల్గొన్నారు. ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఖైదీలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళల శక్తిని తెలియజేసే కొన్ని నృత్యాలు, ఫోన్ ని అతిగా వాడటం వల్ల జరిగే నష్టాలు, నీటిని వృధా చేయడం వల్ల భావితరాలకు జరిగే పరిణామాలు తెలియజేసే మీమ్స్ ను, కొన్ని హాస్య నాటికలను, యోగా ఆవశ్యకత గురించి ప్రదర్శించారు. అనంతరం కారాగారంలో జనరల్ కిచెన్, హాస్పిటల్, బేకరీ, ఖైదీల బ్యారక్స్, పిల్లల క్రచ్, ఆర్వో ప్లాంట్లను సందర్శించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు జైల్ సూపరింటెండెంట్ సిహెచ్ వసంతకుమారి, పి పావని, కె సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. ఏవి అప్పారావు రోడ్డులో నూతనంగా నిర్మించబడిన ప్రసాద్ ఆదిత్య మల్టీప్లెక్స్ ను జిల్లా కలెక్టర్ కమిషనర్ కీర్తి చేకూరి పరిశీలించారు. సందర్భంగా భవనం ప్లాన్ ప్రకారం నిర్మించబడిందో లేదో, భవన నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాలు పరిశీలించారు. అందరికీ భద్రత, భవన నిర్మాణ స్థిరత్వం, ఇతర అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ కీర్తి కఠిన సూచనలు చేశారు. భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేషన్ జారీ చేసే ముందు అన్ని నియమాలు, నిబంధనలు పూర్తిగా పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్శనలో సిటీ ప్లానర్ జి కోటయ్య, సిపిఓ జీవీఎస్ఎన్ మూర్తి, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.